పీకే న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం. తలారి రంగయ్యను అఖండ మెజార్టీతో గెలిపిద్దామంటున్న ఉమామహేశ్వర నాయుడు. కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్యను అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం అని కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం గుద్దేళ్ల, మరిమాకులపల్లి, కదిరిదేవరపల్లి, ఓబుగానిపల్లి, జక్కిరెడ్డిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ఎటువంటి అవినీతి మరకలు లేకుండా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం చేసి 5 సంవత్సరాల పాటు పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన తలారి రంగయ్యని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి వేసుకుందామని ప్రచారంలో ప్రజలు తెలియజేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు మన ప్రాంత మనోభావాల గురించి ఎటువంటి అవగాహన లేకుండా టికెట్ కొనుక్కుని ఎమ్మెల్యేగా పోటీ చేసి లీడర్లను కొనుగోలు చేసి ఏ విధంగా అయితే డేరాలు వేసుకుని ఉంటారో ఆ విధంగా కళ్యాణదుర్గం పట్టణం ఊరి బయట డేరా వేసుకుని కొనుగోలు చేసిన లీడర్లను అందర్నీ అందులోకి తోలుతున్నాడని ఎద్దేవా చేశారు. కావున మే 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తలారి రంగయ్యని అఖండమైన మెజారిటీతో గెలిపించి కళ్యాణదుర్గం ప్రాంత గౌరవాన్ని కాపాడుకుందాం అని తెలియజేశారు. చాలా బాగుండడం కానీ ఈ స్థలం నాకు గుర్తుంది. ఒక 2 నెలల క్రితం వచ్చినప్పుడు చెప్పేది వినిపిస్తుంది. 2 నెలలుగా పనిచేయడానికి మేమున్నాం. రంగయ్యన్న దాంట్లో అన్ని విధాలుగా అర్హుడు. ఖచ్చితంగా మీరందరూ కూడా జగనన్న నాయకత్వంలో మేము మీ కుటుంబ సభ్యులుగా మీ సేవకులుగా పనిచేసే సిద్ధంగా ఉన్నాం. కళ్యాణ దుర్గాన్ని లూటీ చేయడం కోసం డేరా చేసుకుని అతను రెడీగా ఉన్నాడు. ఎటువైపు మొగ్గాలనేది నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. 9 రోజుల సమయం ఉంది. వాస్తవ విషయాలన్నీ ప్రతి గడపకెళ్లి ప్రతి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి చెప్పి కళ్యాణ దుర్గాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అనేది సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ విధంగా ఏదైనా చేయకుండా పొరపాటు జరిగితే చాలా ఇబ్బందులు పడతాం. 15 రోజుల క్రితం ఇదే ప్రచార రథం పైన దాడి చేసి మన వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎవరు అంటే కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కాదు, బెంగళూరులో ఉన్న నుంచి వచ్చినటువంటి బౌన్సర్లు, అనంతపురం నుంచి వచ్చినటువంటి